ఈ నా కొడుకు చేసిన పని వల్ల పెళ్ళైన 70 రోజులకి అమ్మాయి చనిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి మావ. తమిళనాడులోని తిరుపూర్కి చెందిన కేసు ఇది. అసలు ఏం జరిగిందంటే రితన్య అనే అమ్మాయికి కెవిన్ కుమార్ అనే అబ్బాయితో పెళ్ళయింది. వాస్తవానికి వీళ్ళిద్దరూ చాలా రిచ్ అనమాట, రిచ్ ఫ్యామిలీస్. అమ్మాయి కట్నం కింద ఒక 2 కోట్ల డబ్బులు, ఒక 70 లక్షల కారు, 50 తులాల బంగారం పెట్టారంట మావ. పెట్టిన తర్వాత పెళ్ళి అవ్వంగానే ఒక 1 మంత్ తర్వాత ఏం జరిగిందంటే, మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు మాకు సరిపోలేదు, వెళ్ళి డబ్బులు తీసుకురా అని చెప్పేసి అమ్మాయిని టార్చర్ చేస్తున్నారంట. అలా డబ్బుల విషయంలో టార్చర్ చేసేదే కాక ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే సెక్స్ వీడియోస్ చూసి, పోర్న్ వీడియోస్ చూసి, ఆ పోర్న్ వీడియోస్లో వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా మనం చేద్దాం, నువ్వు అలా చెయ్యి అని చెప్పేసి టార్చర్ చేస్తున్నాడంట. ఇంకా అమ్మాయి ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో అమ్మాయికి అర్థం కావట్లా. ఆ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక వెళ్ళి వాళ్ళ మామయ్యకి చెప్తే, పడమ్మా, ఎన్ని కష్టాలు పెట్టినా పడాలి కదా అని చెప్పేసి వాళ్ళ మామయ్య అంటున్నాడంట. ఇంకా అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? పెళ్ళైన పేరెంట్స్తో ఆ బాధను చెప్పగలమా? ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే జస్ట్ ఒక 70 డేస్లోనే అమ్మాయి టాబ్లెట్స్ మింగి చనిపోయింది, సూసైడ్ చేసుకొని చనిపోయింది. నిజంగా ఆ తల్లి ఎంత నరకం చూసుంటే అలాంటి డిసిషన్ తీసుకుంటుందో. అసలు అమ్మాయి చనిపోవడం ఏంటి మా? వాడెవడు పోర్న్ వీడియోస్ చూసి అమ్మాయిని అలా చేయమనడం ఏంటి మా? ముఖ్యంగా పేరెంట్స్, మీకే చెప్తున్నా, మీరు నిజంగా మీ అమ్మాయిని ఒక పర్సన్కి ఇచ్చేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్నాయా, ఒక జాబ్ ఉందా అని చూసి ఇస్తున్నారు. వాళ్ళు మంచోళ్ళా కాదా అని చెప్పేసి ఆలోచించట్లా. డబ్బులుంటే మీ అమ్మాయి బాగా బ్రతికేస్తుందా? కొంచెం ఆలోచించండి అమ్మా. ఎంత డబ్బుంటే ఏం సుఖం, మీ అమ్మాయి అక్కడ పోయి బ్రతకాలి కదా. మీరు పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి మంచోడా కాదా అని చెప్పేసి ఆలోచించండి. అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయండి. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని ఇచ్చేస్తున్నారు.